లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ ఉదయకాలం ముందు మరొకసారి దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరచబోతున్నాడు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు వృద్ధి చేసేవాడిగా ఉంటున్నాడు. ఆ దేవుడు ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు అన్నిటినీ మంచిది 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 అన్నాడు. కానీ కేవలం మనుషుల దగ్గరికి వచ్చినంత మార్పుడు ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు విస్తరించి అభివృద్ధి పొంది సమస్తమును లోబర్చుకోండి అని. ఈరోజు అనేకమైన కుటుంబాలు అభివృద్ధిలోని స్థితిలోకి రాలేకపోతున్నాయి, విస్తరించలేకపోతున్నాయి. ఎందుకనగా తెలుసా, ప్రతి ఒక్కరి కుటుంబంలో పాపం దాగించబడతా ఉన్నది. ప్రతి ఒక్కరి కుటుంబంలో భక్తి కలిగినటువంటి జీవితాన్ని నడుచుకోలేకపోతున్నది. అయితే ప్రభు ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు, నీవు నీ కుటుంబము దీవించబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు అంట. నిశ్చయముగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుందంట. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఎప్పుడైతే నీ భార్య నీకు లోబడుతుందో, ఎప్పుడైతే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ కూర్చొని ఉంటారో, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, అప్పుడు నీ కుటుంబం విస్తరించబడుతుంది, దీవించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈరోజు పతనమైపోతున్నాయి. ఆనాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలను నాశనం చేసినటువంటి అపవాది నేటికి ఈరోజు అనేకమైన కుటుంబాలను నాశనం చేసే స్థితిలో కనబడుతుంది. ఎందుకు తెలుసా? కుటుంబము వైదొలిగిపోవాలని. అయితే ఆలోచన చేయండి, పౌలు శీలలు చెరసాల్లో ఉంటున్నప్పుడు ఆ జైలు అధికారి ఇదిగో ఆయన ఇంటి వారు ఆ మధ్యకాల రాత్రి వేళలో కూడా రక్షణ పొందినటువంటి వారిగా ఉన్నారు. ఇదిగో జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకొని తన కుటుంబంలో రక్షణ పొందినటువంటి స్థితిలో కనబడుతున్నాడు. కొర్నేలి విధంగా ఆయన ఇంటి వారు ధర్మకార్యాలు చేస్తూ, గొప్ప కార్యాలు చేస్తూ ఆయన ఇండ్లంతా దీవించబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నీ పిల్లలు వృద్ధి పొందాలి, కానీ శాపాలు తెచ్చుకోకూడదు. భర్త విశ్వాసి అయితే భార్య అవిశ్వాసిగా, భార్య విశ్వాసి అయితే భర్త అవిశ్వాసిగా, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళే అనుభవంలో ఉంటే పిల్లలు భయంకరమైనటువంటి పాపం. ఈరోజు పిల్లలు మందిరానికి వెళ్తే తల్లిదండ్రులుగా వారు మోకరించలేని స్థితి. అందుకే ప్రభువు చెప్పాడు, అమ్మా ఇదిగో మీరు నా కొరకు కాదండి, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి అని. అనేక మంది యవనస్తులు ఈరోజు త్రోవ తప్పి తిరుగుతున్నారు. నీ కుటుంబం ఆ స్థితిలో ఉన్నదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, ఆయన త్రోవలో నడవగలిగితే, నీవును, నీ కుటుంబము, నీ పిల్లలు దీవించబడతారు. నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ కుటుంబం సమస్తాన్ని ఆధీనం చేసుకునే స్థితిలోకి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి అటు దీవెనాశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.